ఇదిగో తెలుగువారి బంధాలు బాంధవ్యాలు. తెలుగువారి బంధాలు బాంధవ్యాల మధుర కథ. ఈ ప్రపంచంలో మనం సంపాదించేది చాలా ఉండొచ్చు. కాని మన జీవితానికి అసలైన సంపద ఏంటో తెలుసా? మన బంధాలు, మన బాంధవ్యాలు. తెలుగు మనిషి గుండెల్లో బంధాలకు ఉన్న స్థానం మాటల్లో చెప్పలేం. అమ్మ నుంచి అమ్మమ్మ వరకు, అన్న నుంచి బావ వరకు, ప్రతి బంధం ఒక అనుభూతి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఇంటి జ్ఞాపకాలు మీ కళ్ల ముందు తిరుగుతాయి. తెలుగువారి బంధాల కథ. ఒకే ఇంట్లో 3 తరాలు. తాతమ్మల ఆశీర్వాదం, తల్లిదండ్రుల కష్టపడి చేసే ప్రేమ, పిల్లల నవ్వులు. ఇదే తెలుగువారి సంయుక్త కుటుంబం. ఇక్కడ పిల్లలకు విలువలు పుస్తకాలలో కాదు, పెద్దల ప్రవర్తనలో నేర్పిస్తారు. పల్లెటూరి ఇల్లు, అంగనంలో కూర్చున్న తాతమ్మలు, పిల్లలు ఆడుకుంటూ నవ్వులు. అమ్మ ప్రేమ మాటలకందదు, నాన్న ప్రేమ మాటల్లో చెప్పడు. తల్లి త్యాగమే జీవితం, తండ్రి బాధ్యతే భవిష్యత్తు. మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇది తెలుగింట జీవన విధానం. అమ్మ పిల్లలకు అన్నం పెట్టడం, నాన్న పని నుంచి ఇంటికి రావడం, పిల్లల తలపై ఆశీర్వాదము. చిన్నప్పుడు గొడవలు, పెద్దయ్యాక బాధ్యతలు. అన్న చెల్లెలికి రక్షణ, అక్క తమ్ముడికి మార్గదర్శిని. వివాహం తర్వాత కూడా ఈ బంధం తెగదు. ఇది జీవితాంతం తోడు. అన్న చెల్లెలు స్కూల్కు వెళ్లడం, రక్షాబంధన్ సీన్, పెళ్లి తర్వాత కలుసుకునే క్షణాలు. తాతమ్మల కథలు మన జీవితానికి పునాది. రామాయణం, మహాభారతం ద్వారా ధర్మం అంటే ఏంటో నేర్పారు. వాళ్ళు మన కుటుంబానికి పెద్దలు కాదు, మన సంస్కృతికి మూలాలు. తాతమ్మ పిల్లలకు కథలు చెప్పడం, దీపం వెలిగించడం, ఆశీర్వాద హస్తం. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి. పండుగ అంటే పూజ మాత్రమే కాదు, బంధాల పునర్మిలనం. దూరంగా ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో ఒకచోట చేరతారు. నవ్వులు, భోజనం, ఆశీర్వాదాలు. ఇవే తెలుగువారి సంపద. సంక్రాంతి ముగ్గులు, కుటుంబ భోజనం, పిల్లల ఆనందం. కాలం మారింది, పట్టణాలు పెరిగాయి, సంయుక్త కుటుంబాలు తగ్గాయి. కానీ తెలుగువారి గుండెల్లో బంధాల విలువ మాత్రం మారలేదు. ఫోన్ కాల్ అయినా, వీడియో కాల్ అయినా, ప్రేమ మాత్రం అదే. వీడియో కాల్ చేస్తున్న కుటుంబం, దూరంలో ఉన్న పిల్లలు. తెలుగువారి బంధాలు రక్త సంబంధాలు మాత్రమే కాదు, అవి ప్రేమ, బాధ్యత, త్యాగం. ఈ బంధాలే మన గుర్తింపు. ఈ బాంధవ్యాలే మన సంస్కృతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.